భాగ్యనగరంలో ఎన్నో ఫ్లైఓవర్స్ ఉన్నాయి. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా వీటిని నిర్మిస్తుంటారు. అయితే వంతెనల పిల్లర్స్‌ను ఖాళీగా ఉంచకుండా అందంగా కనిపించేందుకు పెయింటింగ్స్ వేస్తుంటారు. తాజాగా పంజగుట్ట ఫ్లైఓవర్ పైన అద్భుతమైన చిత్రాలను పెయింట్ చేశారు. వివిధ వృత్తుల్లో పనిచేసే వారి ఫోటోలను ఫ్లైఓవర్ పై చిత్రీకరించారు. పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర అయితే చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రతి ప్రొఫెషన్ని గౌరవించేలా చిన్న పెద్ద అనే వర్క్ డిఫరెన్స్ అనేది చూపించకుండా ప్రతి ఒక్క ప్రొఫెషన్ని గౌరవిస్తూ వారి పెయింటింగ్స్ని అయితే ఇక్కడ చూస్తున్నాము. ఫస్ట్ స్టార్టింగ్ సిగ్నల్ నుండి ఆ ఫ్లైఓవర్ ఎడ్జ్ వరకు ప్రతి వాల్ మీద ప్రతి ప్రొఫెషన్ అయితే గౌరవిస్తూ ఆ పెయింటింగ్స్ని అయితే వేశారు. అంటే చిన్న జాబ్ పెద్ద జాబ్ ప్రొఫెషన్ని తేడా చూపించకుండా సోల్జర్ నుండి మొదలుకుంటే ప్రతి వ్యక్తి ఒక ప్రొఫెషన్ని గౌరవిస్తూ ప్రతి వ్యక్తికి ఆ టాలెంట్ ఉంది, అది చేయగలుగుతారు, ఆ వర్క్కి గౌరవిస్తూ ప్రతి పెయింటింగ్ అయితే ఇక్కడ వేశారు. ఇక్కడ క్లర్క్ ఉన్నారు, టీచర్, డాక్టర్, ఇంజనీరింగ్, సైంటిస్ట్, ల్యాబ్ అసిస్టెంట్, అలా ప్రతి ప్రొఫెషన్ ప్రతి వాళ్ళని గౌరవిస్తూ సోల్జర్స్ని కూడా వాళ్ళందరూ గుర్తుకుండేలా ఈ పెయింటింగ్స్ని అయితే ఇక్కడ చిత్రీకరించారు. మనకి ఇంకా అట్రాక్షన్ ఏంటి అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా అమ్మాయిల పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక ఫార్మర్ కానీ ఒక అగ్రికల్చర్ ఒక టీచర్ అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా ఇద్దరికి సమానంగా చదువుకోవాలి, ఇద్దరు సమానంగా జాబ్ చేస్తుంటారు, వాళ్ళిద్దరికి ఈక్వల్గా స్టేటస్ అనేది ఇవ్వాలి, ప్రొఫెషన్లో గౌరవించాలని ఎవరైతే ఈ చిత్రీకరించారో ఈ చిత్రాలు వేశారో వాల్ పెయింటింగ్స్ అనేది చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. అండ్ రోడ్ మీద వెళ్తున్న ప్రతి ఒక్కరు ఈ సిగ్నల్ దగ్గర అయితే ఆగుతుంటారు. పిల్లలు పెద్దవాళ్ళు ఆ ప్రొఫెషన్స్ని చూస్తూ తెలుసుకుంటూ నేర్చుకుంటూ భావితరాలకి అందరికీ అర్థమయ్యే విధంగా జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తున్నారు. అంతేకాకుండా రైట్ టు ఎడ్యుకేషన్కు సంబంధించిన ఇమేజెస్ను డ్రా చేశారు. విద్య ప్రాముఖ్యత, ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే అంశాన్ని ఈ చిత్రాలు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నాయి. నగరంలో మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి చిత్రాలనే పెయింటింగ్స్ రూపంలో వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. నా వెనుకున్న స్టాచ్యూలో ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుస్తకం తెరిచి చదువుకున్నట్టుగా ఈ స్టాచ్యూ అయితే చిత్రీకరించారు. ఈ స్టాచ్యూని చూస్తుంటే ప్రతి ఒక్కరూ రైట్ టు ఎడ్యుకేట్ని ఫాలో అవ్వాలి, జెండర్ ఈక్వాలిటీని ఫాలో అవ్వాలి, అమ్మాయి అబ్బాయి అనే తేడా లేకుండా ఏ రంగంలో అయినా సై అనేటట్టుగా సిద్ధం చేసేందుకు చదువు అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఈరోజు కాలంలో చదువు లేకపోతే ఏది దొరకదు. సో ఆ చదువు అందరికీ దొరికేయాలి. ఆ చదువు వల్ల ఇద్దరు ఎడ్యుకేట్ అవుతే ప్రపంచానికి రేపటి పౌరులకి ఎంతో మేలు జరుగుతుంది అని ముఖ్యంగా ఈ ఉద్దేశంతోనే ఈ మెటల్ని అయితే ఏర్పాటు చేశారు. ఎడ్యుకేషన్ అనేది ఒక వెపన్ లాంటిది. ఆ వెపన్ మన చేతిలో ఉంటే ఎంతటి వాడినైనా కూడా ఎదిరించగలుగుతాం. అమ్మాయి అబ్బాయి అని ఇద్దరు సమానంగా చదువుకోవాలని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు.